అస్సలాముఅలైకుం. వెల్కమ్ టు జోయాస్ ఛానల్. అందరూ బాగున్నారా? ప్రీవియస్ పెట్టిన రెసిపీస్ నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈరోజు మసాలా సేమియా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా? స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యాక లవంగం, చెక్క వేయాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేయాలి. సో ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. తగినంత ఉప్పు వేయాలి. ఉప్పు ముందుగా వేస్తే ఆనియన్స్ బాగా లైట్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై అవుతాయి. బాగా ఫ్రై చేయాలి, బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ మాడకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి, పచ్చి వాసన పోయేదాకా కలుపుతూ ఉండాలి, కింద మాడకుండా. ఇప్పుడు టమాటాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ బాగా స్మాష్ అయిపోవాలి మెత్తంగా. చూసారా, బాగా మెత్తంగా అయిపోయాయి టమాటాలు. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సో ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కాబట్టి కారం తగినంత వేసుకుందాం. కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను 1 గ్లాస్ సేమియా తీసుకున్నాను. ఈ 1 గ్లాస్ సేమియాకి 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇంకొంచెం మెత్తంగా కావాలంటే ఇంకొంచెం అడిషనల్ కొంచెం వేసుకోవచ్చు. కొంచెం పొడి పొడిగా కావాలంటే 1.5 గ్లాస్ వేసుకుందాం. ఈ నీళ్ళు బాగా పొంగొచ్చేదాకా పెట్టుకోవాలి. సో నీళ్ళు పోయిన వెంటనే సేమియా వేసేస్తే బాగా ఉడకదు. కొంచెం పొంగి వచ్చిన తర్వాత వేసుకుంటే సేమియా బాగా పొడి పొడిగా బాగుంటుంది. సేమియా వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా సిమ్లో ఉడకాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు. చూడండి ఎలా ఏడుస్తుందో జోయా. ఎత్తుకోమని ప్లేట్ మూత పెట్టేసి సిమ్లో బాగా చేసారా. స్టవ్ ఆపేద్దాము. నీళ్ళు మొత్తం ఇంకిపోయి
వేడి వేడి మసాలా సేమియా రెడీ. నచ్చితే లైక్ చేయండి.